సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలో వెలుగులు నింపి రైతు కరెంటు కష్టాలను దూరం చేసిన సూర్యుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయనకు ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రత్యేకమైన పూజలు చేసి కేసీఆర్ కి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. అలాగే కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో యాగాలు జరిపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థించానన్నారు మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. కేసీఆర్ లేకుంటే తెలంగాణ అనే పదమే లేదని ఆయన అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎర్రవల్లి గ్రామంలో ఆయుష్ హోమం నిర్వహించడం జరిగింది. ఆయుష్ కేసీఆర్ గారికి నిండు నూరేళ్లు ఉండే విధంగా ఉండాలని దానికోసం ఈరోజు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పేసి ఆయుష్ యజ్ఞం చేయడం జరిగింది. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో రక్తదానాలు, అన్నదానాలు, అదేవిధంగా పండ్ల దానాలు, మరి హాస్పిటల్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. మరి హెల్త్ క్యాంపులు కూడా పెట్టుకోవడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గం అంటేనే కేసీఆర్ అంటేనే గజ్వేల్. గజ్వేల్కి ఒక 50 సంవత్సరాల ముందు తీసుకెళ్లినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇలా ఒక కొండపోచమ్మ సార్, ఒక మల్లన్న సార్, ఒక రంగనాయకుల సార్, సిద్దిపేట జిల్లాను తీసుకుంటే ఎక్కడ చూసినా ఇరిగేషన్, చెక్ డ్యామ్లు, చెరువులు, ఎక్కడ చూసినా ఎండాకాలంలో కూడా కెనాల్స్ పారుతున్నాయి. అంటే బికాస్ ఆఫ్ దాని వెనకాల కేసీఆర్ గారి యొక్క కృషి అని చెప్పి గట్టిగా చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చిరంజీవిగా ఎప్పుడు కూడా ఒక యాదాద్రి నిర్మాణం చేసి ఆయన పేరు ఎప్పుడు చిరంజీవిగా మిగిలిపోతుంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.